మీ పేరేంటమ్మా? స్వర్ణ. స్వర్ణ. సువర్ణ అంటారు, స్వర్ణ అంటారు, రెండు. ఓకే. పిలువచ్చిన వాళ్ళు ఇట్లా, పిలువరు అన్నారు అట్లా అట్లా పిలుస్తారు. బంగారం. బంగారం, అంత బంగారం. మీ పేరులోనే ఉంది బంగారం. నాకు లేకున్నా సరే. మీకు ఎంతమంది పిల్లలు? 3 అమ్మాయిలమ్మ. అమ్మాయిలే 3? అబ్బాయిలు లేరు? ఒక అబ్బాయి ఉన్నాడు. ఒక అబ్బాయి ఉన్నాడు. అంటే 2 తర్వాత అబ్బాయి, మళ్ళా తర్వాత ఒక అమ్మాయి. మొత్తం 4 పిల్లలు ఉన్నారు. 4 పిల్లలు. ఎక్కడ ఉంటారు 4? ఇక్కడ ఊళ్ళో ఉంటారమ్మా. మీ దేవురు? మాది అల్లాదుర్గు, జోపేట, సంగారెడ్డి అక్కడ సైడు. పిల్లలు ఎక్కడ ఉంటారు? పిల్లలు పెద్ద ఆమెను కామారెడ్డి ఇచ్చిన, 2 ఆమెను మా ఊళ్ళోనే ఇచ్చిన అల్లదుర్గుల, 3 ఆమెను సూర్యాపేట ఇచ్చిన. 3 పెళ్ళిళ్ళు అయినాయి. పెద్ద ఆమెకి 2 పిల్లలు, పెద్ద బాబు చిన్న బాబు, 2 ఇంజనీర్లే. పెద్ద ఆమెకి 2 పిల్లలు ఇంజనీర్లే. కొడుకు ఎంతమంది పిల్లలు? కొడుకు పెళ్లి కాలేదమ్మా. 2 కన్నా చిన్నోడు కదా. 2 తర్వాత చిన్నోడు, తర్వాత ఇంకో అమ్మాయి కదా. అమ్మాయి పెళ్లి అప్పుడు చేద్దామంటే మా ఆయన సాగనీయలేదు. పిల్ల పెళ్లి అయినాక పిల్లగాని చేయాలి, ఫస్ట్ చేయొద్దంటాని. అట్లా పిల్లగాంది కాలేదు. 3 అమ్మాయిలు అయింది. 2 అమ్మాయికి 2 అమ్మాయిలు. కొడుకు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? కొడుకు కారు నడిపిస్తాడు. ఎక్కడ ఉంటాడు ఆయన? వేరే ఊరు పోయిండు. అయితే నేను ఇక్కడ వచ్చాను. నాకు బీపీ మొన్న వచ్చింది, ఊరికే పడుతుంటి. అయితే మా అమ్మాయి దగ్గర ఉంటే ఆమె ఏం చేసింది, వాళ్ళ కోడలిది డెలివరీకి వచ్చింది. ఆమె డెలివరీకి పోవాలి కదా కోడలికి అని నాకు ఇక్కడ పంపించిపోయింది. మళ్ళీ పోతాను నేను ఇంటికి, కానీ అట్లా ఒకటి ఉండలేదని. మీ ఆయన ఏం చేసేవాళ్ళు? మా ఆయన ఈ కరెంటు పని అమ్మా. బావిలలో మోటార్లు ఉంటాయి చూడు, ఆ బావిలో మోటార్లు ఫిట్ చేసుడు, అది వైరింగ్ చేసుడు, ఇండ్లలో ఫిట్ చేసుడు, అది చేసేది. ఆ పని అంతా చేసేది. ఆ పని మీదనే 3 అమ్మాయిల పెళ్ళిళ్ళు చేసిన. ఆయన ఎప్పుడు చనిపోయారమ్మా? ఆమె 5 సంవత్సరాలు అయిపోయిందమ్మా చనిపోయి. ఇప్పుడు మీ కూతురు అక్కడికి వెళ్ళాలి కాబట్టి తీసుకొచ్చారు. ఎంతకాలం అయింది ఇక్కడికి వచ్చి? 3 నెలలు అయిందో 4 నెలలు అయిందమ్మా, అంతే. 3-4 నెలలు అయింది. ఫోన్ చేస్తున్నారా పిల్లలు? చేస్తారు, ఇప్పుడే చేస్తారు కదా నువ్వు ఉన్నప్పుడే. చిన్న అమ్మాయి ఆమె చిన్నగా ఉన్నాడు బాబు, 5 సంవత్సరాలు. ఆ బాబు కోసం నేను చేస్తా, వాళ్ళు చేస్తారు, వీళ్ళకి చేస్తారు పెద్ద అమ్మాయిలు. ఇప్పుడు 2 అమ్మాయికి వాళ్ళ మామయ్య జ్వరం వచ్చిందంట, హైదరాబాద్ తీసుకొచ్చిండ్రంట. ఆమె చేసింది, ఈమె చేసింది, చేస్తారు ఫోన్లు. కొడుకు వచ్చి వెళ్ళాడు ఈ 3 నెలలు? ఆయన రాలేదమ్మా. మొన్న నేను ఇక్కడ వచ్చేటప్పుడు ఆయన వెళ్ళిండు కదా, రాలేదు. ఎక్కడికి వెళ్ళాడు? నాకు ఆ ఊళ్ళో పేర్లు రావమ్మా. అట్లా ఇప్పుడు రేపు పైసలు సంపాదించాలంటే వేరే ఊళ్ళకి వెళ్తున్నారు కదా, ఆ ఊళ్ళో పేర్లు నాకు, నేను చదువుకోలేదమ్మా. నాకు 9 సంవత్సరాలకి పెళ్లి అయింది. 9 ఏళ్ళకి? మీకు 9 ఏళ్ళు ఉన్నప్పుడు అయింది పెళ్లి. ఇప్పుడు ఎంత వయసు ఉంటుందమ్మా మీకు? 65 ఉంటుందమ్మా. పెన్షన్ వస్తుందా? గవర్నమెంట్ పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఏమైనా గోళీలు వేసుకుంటారా? బీపీ గోళీలు తప్పక. ఎవరు తెచ్చి పెడతారు? మా మన్మడు పంపిస్తాడు వీరికి. 2 పెద్ద ఆమెకు ఉన్నారు కదా 2 పిల్లలు, ఆ బాబు పంపిస్తాడు. వచ్చేటప్పుడు డాక్టర్ రాసి ఇచ్చింది చిట్టి ఫోన్లో పెట్టుకున్నాడు, ఆయన పంపిస్తాడు. దాన్ని వస్తుంది కొరియర్, దాంట్లో పంపిస్తాడు. బీపీ గోళీలు ఒకటి వేసుకుంటా. పెన్షన్ ఎవరు తీసుకొస్తారు మరి? మీరు వెళ్ళి తెచ్చుకుంటారా? తెచ్చుకున్నామా, బ్యాంకులో పడేటట్లా చేసిండ్రు వాళ్ళు. బ్యాంకునే పడుతుంది, ఆడనే ఉంటుంది. ఇక నీ తీసుకోము, ఆన్లైన్ ఉంటాయమ్మమ్మ, నువ్వు వచ్చిందాక నువ్వు రోజు రావాల్సిన పని ఉండదు అని అట్లా చేసిండ్రు. అట్లా ఏర్పాటు చేశారు. మన వాళ్ళని చూడాలి, అక్కడికి వెళ్ళాలి అని అనిపిస్తుందా? అనిపిస్తుంది, ఎందుకు అనిపించదమ్మా. మరి ఎప్పుడు వెళ్తారు? ఇక వాళ్ళు తీసుకుపోయినప్పుడు వెళ్తా. ఏం కాదు, దానికి మీరు బాధపడేది ఏముందమ్మా. ఇక్కడ ఎలా ఉంది నాకు చెప్పండి. ఇక్కడ అంతా బాగుందా? భోజనం అది అంతా మంచిగా ఉందా? ఇక్కడ వాళ్ళు మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారా? అంతా టాబ్లెట్లు వేసుకుంటున్నారు? అందరూ మీ ఏజ్ వాళ్ళే ఉన్నారు కదా? వేసుకుంటారు అందరూ. ఇక వాళ్ళకు సార్ తెచ్చిస్తాడు, ఇక వాళ్ళు తెచ్చుకుంటారో నాకు తెలియదు. సార్ తెచ్చిస్తాడు, వేసుకుంటాడు. ఇక నాకేమో మా బాబాయ్ పంపిస్తాడు, మా మన్మడు. ఆడ చూపించుకున్న చిట్టి తీసుకున్నాడు, దాని పక్కన పంపిస్తాడు. కొడుకు పెళ్లి చేస్తే అప్పుడు వెళ్తారా? కోడలు వస్తుందిగా, కొడుకు కోడల దగ్గర ఉండొచ్చు కదా. ఎందుకు వెళ్ళామమ్మా, వెళ్తాము. ఇప్పటికైనా వెళ్తా. ఇప్పుడు మన్మరాలు పెళ్లి ఉన్నది నవంబర్, 2వ బిడ్డది. వైజాగ్లో ఉంటాడు ఆయన, మన్మడు, ఖాయమైన పిల్లగాడు.
పెళ్ళికి వెళ్తా ఉమ్. అట్లా. నవంబర్లో మనవరాలు పెళ్ళికి వెళ్తారు, వాళ్ళందరినీ కలిసి వస్తారు. మళ్ళా కలవకపోతే ఎట్లా మనమరాలు. మళ్ళీ వస్తారా ఇక్కడికి? ఏమో చూస్తా, ఉమ్. వచ్చేటట్లుంటే వస్తాం, లేకుంటే లేదు. ఇక్కడైతే మీకు ఎలా ఉంది బాగుందమ్మా, అందరితో మాట్లాడడం? బాగుంది. మీరు కూడా పొద్దునే యోగా చేస్తున్నారా? చేస్తామమ్మా. ఈ కాళ్ళ నొప్పులు కదా, ఉమ్. కాళ్ళ ఇంకేం లేదమ్మా, నాకు ఓ తలకాయ నొప్పి కింద లేదు, కానీ కాళ్ళ నొప్పులతోనే బాధ ఉండేది. కాళ్ళు నొప్పులు ఉన్నాయి? నొప్పులు ఎంత కాళ్ళ నుంచి ఉన్నాయి కాళ్ళ నొప్పులు? అంటే పోయిన ఉగాది నుంచి ఈ ఉగాదికి సంవత్సరం అయ్యమ్మా. ఉహు. సంవత్సరం నుంచి కాళ్ళ నొప్పులు అయితే ఉన్నాయి. ఉన్నాయి. మరి దీనికి టాబ్లెట్లు వేసుకుంటున్నారా? వేసుకుంటా. డాక్టర్ చూస్తే బొక్కలు అరిగిపోయినాయమ్మా, ఎక్కువ నడవకు, ఎక్కువ చేయకు, నీకు చాలా బొక్కలు అరిగిపోయినాయి అని చెప్పిండు. అంటే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి పని చేసినమ్మా, పెళ్ళైన నుంచి 10 ఏళ్ల నుంచి 9 ఏళ్ళ నుంచి. నాకు అందరు 7 మంది మరుదులు, అందరికి ఇంత ఉండ్రి. పిల్లలకు స్నానాలు రోజుడు, బట్టలు విండుడు, వంట చేసుడు, పెట్టుడు, ఉప్పు నీళ్ళు, మంచి నీళ్ళు అవన్నీ తెచ్చుడుకు ఈ బొక్కలు అరిగిపోయినాయంట. డాక్టర్ అన్నాడు, బొక్కలు బాగా అరిగిపోయినాయమ్మా, ఏం చేస్తాం, రెస్ట్ తీసుకో నువ్వు అంటాడు డాక్టర్. ఏం చేయాలి? నేను ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాను. లేకపోతే ఇక్కడ ఏం పని ఉండదు, ఇక్కడ ఏం పని ఉండదు కదా, కానీ చిన్నగా ఉన్నప్పటి నుంచి పని చేసి అరిగిపోయినాయంట అట్లా. ఇక్కడ ఇప్పుడు మీ పని మీరు చేసుకుంటారా? బట్టలు వండుకుంటా, మళ్ళీ అంటే స్నానం చేసేస్తా, ప్లేట్లు కడుక్కుంటాం, ఓలేయడం. ఫస్ట్ ఉండేటప్పుడే చెప్పిండ్రు, ఎవరి ప్లేట్లు వాళ్ళు కడుక్కోవాలి, ఎవరి బట్టలు వాళ్ళు వండుకోవాలి, ఎవరి పని వాళ్ళు చేసుకుంటా, అట్లా ఉంటుంది, ఇట్లా సరిగ్గా చేసుకుంటాము అట్లా. చేత కాకపోతే చేసి పెడతారు, కానీ మన పని మనం చేసుకుంటే కొంచెం బాగుంటుంది కదా. అదే మన పని మనం చేసుకోవాలి అట్లా. అంతా బాగానే ఉంది అయితే ఇక్కడ? బాగానే ఉందమ్మా. బాగలేదని ఎట్లా చెప్తాం, బాగానే ఉంది. కాకపోతే వాళ్ళు దగ్గర లేరు, అది బాధ అనిపిస్తుంది కదా. మరి ఎంతైనా మన ఇంట్లో ఉన్నట్లు ఉండదు అమ్మ, అవునా కదా. మన ఇంట్లో ఉన్నట్లు ఏమి ఉండదు కదా. ఉండదు కదా. మన టైం ఉన్నప్పుడు మనం ఏది చేసుకున్నాలంటే అది చేసుకుంటాము, తింటాము, ఉంటాం. పని మనిషి వచ్చినాం అంటే పెడతాము, ఎన్నో చేస్తామమ్మా ఇంట్లో ఉంటే. అవును, అది జ్ఞాపకం వస్తుంది, పెట్టిన చెయ్యి, చూసిన అలవాటు, చేసిన అలవాటు. రోజు 16 మందికి వంట చేస్తుంటామా నేను మత. అవన్నీ అవి జ్ఞాపకం వస్తాయి. చికెన్ మటన్ వండుతారా? మేము తినం అవి, మేము బంజోళ్ళం. అంటే తెలుసా నీకు? తెలీదు, చెప్పండి. లింగం ఉంటుంది చూడు మెడల, వాళ్ళం మేము. ఇవేం తినరు? తినం. ఇక్కడ కూడా ఏం తినరు? తినము. చేసినా కానీ వేరే పప్పు చేస్తారు కదా, ఆ పప్పు కూరగాయ అది పెట్టుకొని తింటాం, కానీ తినం అవి అట్లా. తింటోళ్ళు తింటారు కానీ మేము తినాం. ఇక్కడంతా బాగానే ఉంది అయితే? బాగానే ఉందమ్మా.